Hello guys, welcome back to Alekia Vlogs. Hope all of you are doing good. నేను కూడా చాలా బాగున్నాను. సో నేను మళ్ళీ ఎందుకు ఇలా రెడీ అయిపోయానంటే నేను అగైన్ ఒక సెలబ్రిటీ రెస్టారెంట్ని విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలోని షోయూ రెస్టారెంట్ కోసం నేను రివ్యూ ఇచ్చాను కదా, చాలా గుడ్ రెస్పాన్సెస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా న్యూ టు మై ఛానల్ ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. హైదరాబాద్లో చాలా సెలబ్రిటీ రెస్టారెంట్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. సో చాలా లాస్ట్ టైం నేను టేస్ట్ చేసింది నాగ్ చైతన్య గారి రెస్టారెంట్ షోయూ ఫుడ్ అనమాట. ఇంకా నాగ్ శౌర్యది ఉంది అండ్ రకుల్ ప్రీత్ సింగ్ది ఉంది, అల్లు అర్జున్ది కూడా ఉంది. బట్ వీళ్ళందరూ ఫిలిం స్టార్స్ కదా. అపార్ట్ ఫ్రమ్ దోస్ ఇంకొక సెలబ్రిటీ రెస్టారెంట్ అయితే ఉంది. హీఈస్ నన్ అదర్ దాన్ ద కింగ్ ఆఫ్ క్రికెట్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ రెస్టారెంట్ అనేది హైదరాబాద్లో ఉందని ఎంతమందికి తెలుసు? చాలామంది సెలబ్రిటీస్ది ఉందని మీ అందరికీ తెలుసు కదా. అలానే క్రికెటర్ది కూడా ఉందని మేబీ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉండే వాళ్ళకి తెలియదు అనుకుంటాను. సో 1 కమ్యూన్ అనేది ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు విరాట్ కోహ్లీ. సో అక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, ఫ్యామిలీతో వెళ్ళడానికి బాగుంటుందా, కిడ్స్తో ఎంజాయ్ చేయడానికి బాగుంటుందా, అసలు ఫైన్ డైనింగ్ అనేది ఉందా లేదా, ఇంకా ఫుడ్ రివ్యూ ఎలా ఉంది అనేది నేను మీకు కంప్లీట్గా ఈ వీడియోలో ఇచ్చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అక్కడ విరాట్ కోహ్లీకి ఇష్టమైన ఫుడ్, ఫేవరెట్ ఫుడ్, అతని టేస్ట్ ఎలా ఉంది, అతనికి నచ్చే సిగ్నేచర్ డిషెస్ ఏంటో నేను కూడా టేస్ట్ చేసి మీకు ఆ రివ్యూని ఫుల్గా ఇచ్చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఆర్సీబీ ఫ్యాన్స్ కదా. సో వాళ్ళందరూ కూడా ఇఫ్ ఎనీవన్ ఈజ్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ subscribe and support. So without any further delay, let's get right in the video. అసలు హైదరాబాద్ చాలా డెవలప్ అయిపోయింది కదా, ఎస్పెషల్లీ ఈ ఏరియా, ఈ హైటెక్ సిటీ, పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ వచ్చేసాయి అండ్ టీ హబ్ కూడా. అసలు ముందు ఇలా ఉండేదే కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బిల్డింగ్స్. ఈ ఏరియా అయితే చాలా నచ్చుతుంది నాకు, బాగుంటుంది. అసలు హైదరాబాద్లానే ఉండదు. సో ఎగ్జాక్ట్గా 18 కమ్యూన్ లొకేషన్ ఎక్కడుందంటే, సో లొకేషన్ ఎగ్జాక్ట్గా కేబుల్ బ్రిడ్జ్ క్రాస్ చేశాక టువర్డ్స్ ఐకియా రావాలి. అక్కడ లెఫ్ట్ సైడ్ హాట్ రాక్ కెఫే ఉంటుంది. హాట్ రాక్ కెఫేకి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా. సో లోపలికి వెళ్ళగానే చాలా యూనిక్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. బిల్డింగ్ నేమ్ వచ్చేసి ద లాఫ్ట్. రెస్టారెంట్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో ముందుగా అయితే లెట్స్ గో ఇన్సైడ్. మెనూ అయితే వీళ్ళు ఇక్కడ స్కానర్ ప్రొవైడ్ చేశారు. సో లెట్స్ చెక్ ద మెనూ నౌ. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా కావాలంటే యూ కెన్ ఆల్సో స్కాన్ అండ్ చెక్ ఫర్ ద మెనూ ఇన్ డీటెయిల్. మెనూ స్కాన్ చేయగానే 3 కేటగిరీస్లో ఫుడ్ డివైడ్ అయి ఉంది. 1 ఈజ్ ఫుడ్ మెనూ, నెక్స్ట్ 1 ఈజ్ బెవరేజెస్ అండ్ నెక్స్ట్ 1 ఈజ్ కెఫే మెనూ. వీ హ్యావ్ డిఫరెంట్ క్యూసైన్స్ హియర్ లైక్ బ్రెడ్స్, షూషీ, గ్లోబల్ స్టేపుల్స్ అండ్ డిజర్ట్స్. అంతేకాకుండా విరాట్స్ ఫేవరెట్ డిషెస్ కూడా ఇక్కడ సెపరేట్గా ఉన్నాయి మెనూలో. సో ఆబ్వియస్లీ సూరజ్ విరాట్ ఫ్యాన్ కాబట్టి వీఆర్ ప్లానింగ్ టు ఆర్డర్ కపుల్ ఆఫ్ దెమ్. ఫుడ్ వచ్చేలోపు ముందుగా అయితే అంబియన్స్ చూసేద్దాం రండి. We have already booked the table here in advance. If in case weekend అయితే మీరు better to book the table before couple of days so that మీకే కంఫర్ట్ ఉంటుంది. ఆల్సో బుక్ చేసినప్పుడే హై చైర్ కోసం రిక్వెస్ట్ చేసాం బికాజ్ మహన్యాకి కంఫర్ట్గా ఉంటుందని. బట్ తను అయితే అసలు ఆ చైర్లో అయితే కూర్చోలేదు. మేబీ మహన్యాకి ఆ చైర్ అంత కంఫర్ట్ అనిపించలేదేమో. ఆల్ రైట్, ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది మష్రూమ్ గూగ్లీ దిమ్సమ్. ప్రెజెంటేషన్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. వావ్, అసలు ఓపెన్ చేయగానే చాలా బాగా అనిపించింది. బట్ ఓన్లీ 5 అయితే ఇచ్చారు, అదైతే కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. సో చూడ్డానికి అయితే దిమ్సమ్స్ అనేవి భలే ఉన్నాయి అండ్ వాటితో పాటు చాప్ స్టిక్స్ ఇచ్చారు తినడానికి. ఐఎమ్ గోనా ట్రై విత్ చాప్ స్టిక్స్ నౌ. దిమ్సమ్స్ అయితే చూడడానికి భలే క్యూట్గా ఉన్నాయి కదా. యాక్చువల్లీ దిమ్సమ్ ఈజ్ ఎ చైనీస్ డిష్. ఇది ట్రెడిషనల్ వేలో అయితే టీతో పాటు సర్వ్ చేస్తారు. బట్ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ కదా. ఎనీవేస్ సో అయితే ఇప్పుడు నేను చాప్ స్టిక్స్తో ట్రై చేస్తాను ఎలా వస్తుందో.
ముందుగా అయితే ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ దాని టెక్స్చర్ నేను తెలియడం కోసం ఫోర్క్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లోపల ఎలా ఇచ్చారో మనకు తెలుసుకోవడానికి ఎక్సైటెడ్గా ఉంటుంది కదా ఏ డిష్ అయినా. సో ఫస్ట్ బైట్లోనే నాకు లోడెడ్ అమౌంట్ ఆఫ్ చీజ్ అయితే బాగా తెలిసింది. అండ్ మష్రూమ్స్ కూడా బాగా వేశారు. ఆ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. ఈ సాస్ అనేది ఏంటో తెలియట్లేదు టేస్ట్లో, కానీ నాకైతే చాలా నచ్చింది. ఆ దిమ్సమ్ని ఆ సాస్తో తింటేనే ఆ రియల్ టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ నౌ ఇట్స్ సూరజ్ టర్న్. సూరజ్ అయితే చాప్ స్టిక్స్తో తినడం ఇదే ఫస్ట్ టైం, బట్ చాలా కాన్ఫిడెంట్గా తింటున్నారు. లెట్స్ సీ ఎలా తింటారు అనేది. ఓ గుడ్ ట్రైల్, బాగానే తిన్నారు. సో తనకు కూడా బాగా నచ్చిందంట. దట్ మీన్స్ విరాట్ కోహ్లీస్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ అని చెప్తున్నారు అక్కడ. చాలా బాగుంది ఐటెం అయితే. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఈ రెస్టారెంట్ని విజిట్ చేస్తే కనుక ఇదైతే మస్ట్ రికమెండెడ్ ఐటెం, మష్రూమ్ గుగ్లీ దిమ్సమ్. అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి టటార్ టాప్డ్ అవకాడో అంట. ఇది కూడా విరాట్ కోహ్లీ ఫేవరెట్ డిష్లో ఉంది. సో బేస్ వచ్చేసి అవకాడో ఇచ్చారు, పైన అయితే క్రిస్పీ కార్న్ ఉంది. అండ్ దానిపైన కొంచెం బ్రెడ్ క్రమ్స్ స్ప్రింకిల్ చేశారు, బట్ అవి బ్రెడ్ క్రమ్స్ అనుకుంటున్నాను కానీ కాదనుకుంటా. దాన్ని మైనీస్తో సర్వ్ చేశారు, దట్ ఈస్ జపనీస్ మైనీస్. అండ్ దాంతోపాటు చిన్న సాస్ లాగా ఇచ్చారు, సోయా సాస్ అయితే కాదు, సంథింగ్ డిఫరెంట్ అండ్ యునిక్. చాలా బాగుంది, టేస్ట్ వైజ్ చాలా బాగుంది. అసలు చాలా యునిక్ కాంబినేషన్ ఈ రెండుని. నాకైతే పెట్టగానే నోట్లో అలా అలా అవకాడో మెల్ట్ అయిపోతుంది, క్రిస్పీగా, టేస్ట్ అనేది హై లెవెల్లో ఉంది. హైలీ రికమెండెడ్. ఇది కూడా చాలా బాగుంది. అండ్ సూరజ్ని టేస్ట్ చేయమని ఇచ్చాను, రివ్యూ అడిగితే చాలా బాగుందని చెప్తున్నారు. అతనికి కూడా నచ్చింది, బట్ ఫస్ట్దే బాగుంది ఇంకా అని చెప్తున్నారు. దట్ ఈజ్ గూగ్లీ దిమ్సమే బాగుంది అంటున్నారు. అండ్ అక్కడ అంబియన్స్లో విరాట్ కోహ్లీ సిగ్నేచర్ అయితే ఇలా ఉంది. నేను అక్కడ కూర్చొని కొంచెం చిల్ అవుట్ అయ్యి ఫొటోస్ తీసుకున్నాను, వీడియోస్ తీసుకున్నాను. ఆ ప్లేస్లో అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హాకర్ నూడిల్స్. యాక్చువల్లీ నూడిల్స్లో థాయ్ కూడా ఉండేది, థాయ్ స్టైల్లో నూడిల్స్ అనమాట. బట్ థాయ్ ఫుడ్ అయితే టేస్ట్ అస్సలు నాకు నచ్చదు. దట్స్ వై హాకర్ నూడిల్స్ని చూస్ చేసుకున్నాను. టేస్ట్ కూడా చెప్పాలంటే దిస్ హ్యాస్ రైట్ అమౌంట్ ఆఫ్ ఎగ్ స్క్రాంబుల్స్ అండ్ చికెన్. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సూరజ్ టేస్ట్ చేసి చెప్పారు, తనకు కూడా చాలా బాగా నచ్చింది అన్నారు. మీకు ఇండియన్ స్టైల్ కాకుండా జాపనీస్ బక్వీట్ ఇష్టమైతే మీరు ఇంకో ఆప్షన్ ఉంది, థాయ్ చిల్లీ గార్లిక్ సోబా నూడిల్స్. దాన్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. డిజర్ట్స్లో అయితే ఫెరేరో రోషర్ లాగ్ ఆర్డర్ చేసాము. యాక్చువల్లీ మా ఇద్దరికి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో ఉన్న ఆప్షన్స్లో అయితే ఇదే బెటర్ అనిపించింది. సో ఫెరేరో రోషర్ లాగే యాప్ట్ అనిపించి ఆర్డర్ చేసాం అనమాట. ఇదైతే సూరజ్కి పిచ్చిగా నచ్చేసింది, ఎందుకంటే దీన్ని 3 డిఫరెంట్ లేయర్స్తో ప్రిపేర్ చేస్తారు. సో వన్ ఈజ్ హేజల్నట్ లేయర్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆల్మండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ మోస్. సో గాయస్ ఈ 3 లేయర్స్తో పాటు ఫెరేరో రోషర్ చాక్లెట్ మిక్స్ చేసి తింటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత మౌత్ వాటరింగ్గా ఉంటుంది అనేది. సో లిటరల్గా నేను వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా లిటరలీ ఐఎమ్ డ్రూలింగ్ హియర్. సో ఇక్కడ నేను టేస్ట్ చేశాను కదా, ఒకేసారి మౌత్లో మెల్ట్ అయిపోయింది. 3 లేయర్స్ అని చెప్పాను కదా, ఆ 3 లేయర్స్తో పాటు మీకు నోట్లో పెట్టగానే ఆ మెల్టింగ్ ఇదనేది తెలుస్తుంది. ఇవే ఆ 3 లేయర్స్ అనమాట. చాలా బాగుంది టేస్ట్. ఇదైతే మస్ట్ రికమెండెడ్ డిష్ అని నేనైతే పక్కా చెప్తాను. ఓవరాల్గా ఈ 4 ఐటమ్స్కి వచ్చేసి 3000 అయింది అరౌండ్ బిల్ వచ్చేసి. అండ్ ఇదైతే తెలుసు కదా విరాట్ కోహ్లీస్ టీ షర్ట్ విచ్ ఈస్ నాట్ రియల్, డిజిటల్ అది. సో ఇక్కడైతే అతని రియల్ సిగ్నేచర్ ఉంది. ఈ రెస్టారెంట్ని ఎవరు విజిట్ చేసినా ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటున్నారు, నేను కూడా ఫొటోస్ దిగాను. సో గాయస్ ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేసాను, టైం అయితే 10 దాటిపోయింది. సో ఇప్పుడైతే ఫస్ట్ సూరజ్ని రివ్యూ అడుగుదాం. చిన్ను మీకు ఎలా అనిపించింది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ 18 కమ్యూన్ రెస్టారెంట్ గురించి చెప్పండి. అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్గా కాకుండా రియల్గా మీ హానెస్ట్ రివ్యూ అయితే కావాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్కి ఒక రివ్యూ ఏమంటే, విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఇది, ఈసారి కప్ నాందే పక్క. ఈసారి కూడా కప్ మీదేలేండి.
18 years గా ఏం రాలేదు కదా, అందుకే ఈసారి కూడా ఈసారి కప్పు మీదే నాదే. అంటున్నారా? సరే మీదే. ఓకే, సాటిస్ఫైడ్. ఫుడ్ అయితే మా విరాట్ కోహ్లీకి ఏది నచ్చుతుందో మాకు అదే నచ్చుతుంది. అది ఎలా ఉన్నా సరే, అది గడ్డైనా సరే మాకు అది నచ్చుతుంది. ఇది మరీ టూ మచ్. మీ హానెస్ట్ రివ్యూ ఏంటో చెప్పడానికి నేను అడుగుతున్నాను. ఇప్పుడు వెళ్ళి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత పెట్టి తిన్నా సరే ఆ బాధ మేము ఫ్యాన్స్ గుండెల్లోనే ఉంచుకుంటాం కానీ బయటికి చెప్పకుండా. బట్ ఓవరాల్ గా గాయస్ ఇట్స్ రియల్లీ ఎక్స్పెన్సివ్ బట్ వర్త్ ఇట్. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే పర్సనల్ గా అన్ని డిషెస్ నచ్చాయి. స్టార్టర్స్ ఇంకా మెయిన్ కోర్స్ కూడా చాలా బాగుంది. డిజర్ట్స్ కూడా వర్త్ అని అనిపించింది. బట్ ఏ బిట్ ఎక్స్పెన్సివ్. కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఎవరైనా. ప్రతి సంవత్సరం మేము ప్రిపేర్ అవుతాం. ప్రతి సంవత్సరం మేము కప్పు గెలుస్తాం ప్రిపేర్ అవుతాం. అలాగే ఫుడ్ కూడా ప్రిపేర్ అయ్యే వెళ్ళాను. ఎదిరిపోయింది ఫుడ్ ఎలా ఉన్నా సరే. ఓకే గైస్, సూరజ్కి కూడా బాగా నచ్చింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం విజిట్ చేయడం కదా. అంబియన్స్ విషయానికి వస్తే అంబియన్స్ అయితే ఫైన్ డైనింగ్ అని చెప్పాలి. ఏంటి తుమ్మొస్తుందా? తుమ్మేది వస్తుంది సడన్ గా బ్లాక్ చేస్తుంటే. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అని చెప్పాలి. అంబియన్స్ అయితే అద్దరిపోయింది. నేనైతే ఇలాంటి అంబియన్స్ ఎక్కడ ఇంతవరకు ఇలాంటి రెస్టారెంట్ అయితే విజిట్ చేయలేదు. హైదరాబాద్లో ఇంత మంచి అంబియన్స్ ఉంది అని తెలిసి నేను ముందే వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంబియన్స్కి ప్రయారిటీ ఇస్తాను, ఫుడ్ నెక్స్ట్ అనమాట. నాకు ప్లేస్ నీట్గా డీసెంట్గా ఉండాలి. కొంచెం ఓసిడియే. 4 ఐటమ్స్ ఆర్డర్ చేసాం అనుకుంటా. 4 కూడా చాలా బాగున్నాయి. మీకే నచ్చింది అన్నిట్లోనే? నాకైతే ఒకటి నచ్చింది, కానీ మా ఫ్యాన్స్ అందరికి ఏది నచ్చుతుంది, విరాట్కి ఏది నచ్చితే మాకు అదే నచ్చుతుంది. సో విరాట్ కోహ్లీకి ఆ దింసం, ఇంకోటి దాన్ని ఏమంటారు, అవకాడో విత్ కార్న్, స్వీట్ కార్న్. ఓకే, అవకాడో విత్ స్వీట్ కార్న్. మన అవకాడో తినేదే తక్కువ, అలాంటిది అవకాడో విత్ స్వీట్ కార్న్ తింటా జీవితంలో అనుకోలేదు. రియల్లీ గాయ్స్, అవకాడో విత్ స్వీట్ కార్న్ కాంబినేషన్ ఆ స్టార్టర్ ఎలా చేశారో కానీ, బట్ అవకాడో టేస్ట్ అసలు లేకుండా బాగా అంటే బాగా కోట్ చేసింది. అది బ్లంట్ గా అలా అసలు అవకాడో బ్లంట్ గా ఉంటుంది కదా, ఆ టేస్ట్ లేకుండా ఆ స్వీట్ కార్న్ డామినేట్ చేసి చాలా బాగా ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అసలు నేనైతే అవకాడో తిన్న పర్సనల్గా, నాకు టేస్ట్ నచ్చదు, టేస్ట్ బాగుండాలి. అలాంటిది నాకు ఆ స్టార్టర్ పర్టికులర్గా విరాట్ కోహ్లీ ఫేవరెట్ డిష్ అని చెప్పి ఆర్డర్ చేసుకొని తింటే చాలా బాగుంది. అది మా ఓడు అంతే మరి, మా ఓడు అసలు నచ్చింది అంటేనే నెక్స్ట్ లెవెల్. అది మరి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి రివ్యూస్ అడిగితే ఇలాగే ఉంటది గాయస్ రియల్ గా. ఇప్పుడు విరాట్ కోహ్లీకి అనుష్క ఎలా నచ్చిందో అలాగే విరాట్ కోహ్లీకి అవకాడో కార్న్ అలా నచ్చింది. మాకు అందుకే విరాట్ కోహ్లీ, మాకు అనుష్క అంటే అంత ఫేవరెట్ హీరోయిన్. ఎందుకు? విరాట్ కోహ్లీ వైఫ్ కాబట్టి. మీరు అనుష్క ఫ్యాన్, విరాట్ కోహ్లీ ఫ్యాన్? నాకు అర్థం కాదు. విరాట్ కోహ్లీకి ఏం నచ్చితే మాకు అదే నచ్చుతుంది. జై విరాట్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ లేదండి, వెరీ గుడ్ ఫుడ్. అనుష్క శర్మ మేము ఫ్యాన్ కాదు, ఓన్లీ విరాట్ కోహ్లీకి క్రికెటే చూస్తాను, ఇంకేం సినిమాలు కూడా పెద్దగా చూడను. కరెక్ట్, ఓన్లీ అలేకే వ్లాగ్సే చూస్తాను. హీ ఈస్ ఇన్ రైట్ పాత్ నౌ గైస్. ఓకే, ఎనీవేస్, సో మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే, ఎవరికైనా రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ మీకైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే డెఫినెట్గా కొంచెం ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే ఈ వీడియోస్ని షేర్ చేయండి. అండ్ డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి ప్రామిసింగ్ కంటెంట్తో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.